వారికి చక్కగా పాటలు పాడారు. స్టాప్ లేదనమాట. ఇక అయ్యగారికి ఫుల్ పర్మిషన్ అనమాట. ఎందుకంటే మరి అయ్యగారు చక్కగా విషయాలు చెప్తూ ఉన్నారు. మరి చాలామంది ఆశపడ్డారు. రాత్రి వాక్యం వినాలని చాలా ఆశపడ్డారు. కానీ మనకి ఎందుకు పబ్లిక్ కాబట్టి పర్మిషన్ మనకి 10 వరకు ఇచ్చారని చెప్పారు అయ్యగారు. అయినప్పటికీ కూడా మరలా అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దైవజనుల ద్వారా గొప్ప విషయాలు మనం అందరూ కూడా వినడానికి. కానీ సమయం అనేది అన్లిమిటెడ్. అయ్యగారికి ఇస్తున్నాము. ఇక అయ్యగారి చేతిలో ఎంతసేపు తీసుకొచ్చి వాక్యం బావాలకి మరి సమయం మనకి కేటాయిస్తున్నాము. ఇక అయ్యగారు మరి ఎంతవరకు నడిపిస్తారో దేవుడు రాబోతూ అంతవరకు మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉందాం. అయ్యగారు వస్తున్నారు కదా, నువ్వు చెప్పకూడదాం. అయ్యగారికి సమయం ఇస్తున్నాం. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుని దాసునికి ప్రత్యేక వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ రోజమ్మా చెప్పాలి? ఈరోజు ఏ రోజు? మోషయ్య గారు చెప్పారు ఈరోజు ఏ రోజు అంట? ఆలయ ప్రతిష్ట పండుగ. మరి అయ్యగారు టైము మీ ఇష్టం అన్నారు. ఏమండి, నేను రాత్రే చెప్పాను, ఒక మనిషి 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆ మాటలు మెమోరీలోకి వెళ్ళవు. 45 నిమిషాల వరకే వెళ్తాయి. తర్వాత నువ్వు ఎంత ఎక్కిద్దామన్నా అది నిండిపోతే వెళ్ళవు. కాబట్టి మీతో 45 నిమిషాలు కొంచెం మీ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చెప్పడానికి ఆశపడతాను. శ్రద్ధగా ప్రభు మాటలు విందాం. దేవుని స్తోత్రం. పండుగ రోజు సంతోషం ఉన్న వాళ్ళు స్తోత్రం చేయదు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఒక చిన్న మాట మీతో చెప్తా. చాలా మంది సంఘాలలో హల్లెలూయా అనే పదం వాడు. హల్లెలూయా అంటే అదే లోయ, ఆ గోతులో పడిపోతారు. హల్లెలూయా అనేది వాడకూడదని వాళ్ళు అంటారు. బైబిల్ ఏమంటుందంటే, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, దేవుని దగ్గరే వాక్యం ఉంది. నేనేం చెప్తానంటే, వాక్యంలో ఉంటే పాటించు. ఒకవేళ వాక్యంలో లేదనుకోండి, అది పాటించుకో. నేను చెప్పినా పాటించుకో, యేషవయ్య గారు చెప్పినా పాటించుకో, కమ్మవయ్య గారు చెప్పినా పాటించుకో, ఈ భూమి మీద ఎవరు చెప్పినా పాటించుకో. దేవుని స్తోత్రం చేద్దామా? బైబిల్లో ఉంటే పాటించు. ప్రకటన గ్రంథంలో క్లియర్గా, కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయిన దేవుడు హల్లెలూయా అనే పదాన్ని క్లియర్గా రాశాడు. హల్లెలూయా అనగా దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించుడి అనాలి. ఇప్పుడు నేను హల్లెలూయా అన్నాను అనుకోండి, మీరు ఏమనాలి? దేవునికి స్తోత్రం అనాలి. నేనే దేవుని స్తోత్రం అన్నాను కూడా మీరేమనాలి? కానీ ఇక్కడ ఏమన్నారు తెలుసా? మన సంఘాల్లో హల్లెలూయా అంటే హల్లెలూయా, నేను హల్లెలూయా, మీరు హల్లెలూయా. ప్రియులారా, మాట ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను హల్లెలూయా అంటే మీ స్తోత్రం అనాలి, మీరే స్తోత్రం అంటే నేనేమనాలి? ఒకసారి అందామా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోండి. ఒక పదం మీకు చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు మాట్లాడే కొన్ని మాటలు ఈ మధ్యాహ్నం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మహాగణుడు అయిన మా రాజా, నీ పవిత్రమైన పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ ప్రేమ ఎంత గొప్పది దేవా. మమ్మల్ని ప్రేమించి నశించుకోవడం ఇష్టం లేక మమ్మల్ని రక్షించి ఆదరించి కాపాడి తోడుగా ఉండి నాయన నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. ఈ గ్రామం నశించిపోవడానికి ఇష్టం లేదు నాయన. ఈ జీకొండూరు మండలంలో నీ కుమారుని నిలబెట్టావు. ఎత్తైన ప్రదేశంలో కొండ మీద నిలిపావు. స్తోత్రము డాడీ. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ 12వ సంవత్సరం నాయన. ఈ పండుగను ఘనంగా జరిగిస్తూ ఈ రోజు ఆలయ ప్రతిష్ఠ చేసిన రోజు నాయన. ఈ దినాన్ని నీ సన్నిధిలో
మమ్మల్ని అందరూ నిలిపినందుకు స్తోత్రము డాడీ. నువ్వు గొప్ప దేవుడు నాయన. మానవుడు మాట్లాడితే ప్రయోజనం కలగదు, కానీ మీరు మాట్లాడితే రక్షణ కలుగుతుంది ప్రభు. మీరు మాట్లాడితే నీ బిడ్డలు రక్షించబడతారు తండ్రి. ఆనాడు పేతురు మాట్లాడితే ఒక్కరోజు 3,000 మంది రక్షణ పొందారు కదా. మీరు మాట్లాడుతండి ఒట్టివాడిని మట్టివాడిని ఎందుకు పనికిరావు, దుమ్ములాంటి దుమ్ములాంటి వాడిని ప్రభు, ఆ పొట్టు లాంటి వాడిని నాయన నాకు మాట్లాడటం రాదు నాయన. నమ్ముచున్నాను ప్రభు, నిలబడింది మీరు కానీ మాట్లాడిన నా ఆత్మాన్ని మీరు చెప్పిన మీ పరిపూర్ణమైన మాట నేను నమ్ముచున్నాను. మరుగుపరిచి మాట్లాడు, నాకు ముందుగా మాట్లాడి మీరు వస్తుంది అత్తుకున్నారయ్యా, మాట్లాడించారు. ఈ పండుగ యేషోబోయి గారి ద్వారా, అమ్మగారి ద్వారా, సంఘము ద్వారా చాలా ఖర్చు అయినా కూడా ఇంత సంతోషమైన పండుగలో మమ్మల్ని అందరూ చేర్చేవయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ పండుగలో ఈ గ్రామం అంతా కదిలించబడును గాక, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షణ పొందును గాక, ఈ కూడికులు గ్రామానికి ఆశీర్వాదకరంగా జరుగును గాక. తోడుగా అండగా ఉండి సహాయం చేయండి. మా అందరితో మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ గ్రంథం నుండి మందిరాన్ని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనంలో నుండి తప్పకుండా నేర్చుకుందామని. రాత్రి సమయంలో పాతాళాన్ని గురించి పూర్తిగా నేను చెప్పలేకపోయాను. ఏదేమైనా ప్రభు ఎప్పుడన్నా మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా మనం ఆ విషయాన్ని తెలుసుకుందాం. దేవాలయాల గురించి, మందిరం అనే దాని గురించి బైబిల్లో నుండి చాలా విషయాలు ఉన్నాయి. ఈ మధ్యాహ్నం నేర్చుకుందాం. మోషే గారు ఒక చక్కని మాట బైబిల్లో నుండి చూపించారు. అదేమనగా ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అది శీతాకాలం. దేవుని స్తోత్రం. మా మీ మందిరం పండుగ జరుగుతుంది ఇక్కడ. నేను అనుకుంటున్నాను, మామూలుగా స్థలంలో మందిరం కట్టడానికి చాలా కష్టం. ఎందుకంటే ఐరన్ నీట్గా సిమెంట్ పరివారం చాలా కష్టం వస్తుంది. ఈ కొండ మీద కట్టడం ఇంకా కష్టం. ప్రతిదీ అక్కడ కలుపుకొని ఇంత దూరం తీసుకొచ్చి ఈ కొండ మీద యేషోబు గారు, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు చాలా కష్టపడ్డారు. చెప్పకూడదు ఒకసారి. సంఘం చాలా కష్టపడ్డారు. చెప్పకూడదు వాళ్ళందరికీ. దేవుని స్తోత్రం. చాలా కష్టపడ్డారు. ఇది మీ పండుగ అండి. ఏ పండుగ? మీ కష్టాన్ని తగిన పండుగ. ఈ పండుగ అసలు ఎందుకు దేవుడు పండుగ అన్నాడు? ఆలయం ప్రతిష్ఠ చేయటం ఒక పండుగ అనేది అన్నాడు. ఏమండి, ఆనాడు ఆ యొక్క ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో శీతాకాలమే జరిగింది. ఈ రోజు ఆలయ ప్రతిష్ఠ పండుగ కూడా శీతాకాలమే. ఎవరు గమనించారా? అందుకని అసలు ఆలయ ప్రతిష్ఠ పండుగ గురించి దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనాన్ని మనం బైబిల్లో నుండి చదువుకున్నట్లయితే, పండగ చేయుచున్నా నేను వెళ్ళి స్తోత్రము చెల్లిస్తూ నేను దేవుని మందిరమునకు నా ప్రాణము నాలో పైగా ఉండదు. చదివే వాళ్ళకి అమ్మా అమ్మాయిగా ఉండదు. ఏం కలిగిందంట? అసలు పండగ అంటే ఏం తెలుసా? నువ్వు ఒక బిడ్డల మందిరాన్ని తీసుకొస్తే పండగ అలుగు చెబుతావా? గట్టిగా చెబుతావా? నువ్వు మారావు, కానీ ఇంతవరకు ఒక బిడ్డను కూడా దేవాలయానికి తీసుకురాలేదు. భక్తులు మాట్లాడుతున్నారు, మాకు పండుగ జరుగుతుంది,
దేవుని మందిరంలో ఒక పండుగ జరుగుతుంది, మేము ఆ పండుగకి వెళ్తున్నాం అని వాళ్ళు ఏం చేశారంటే అనేకులను ఆ పండుగకి ఆ మందిరానికి తీసుకొచ్చినప్పుడు నిజమైన పండుగ చేసుకొని ప్రభుని ఆరాధించారు. దేవుని స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం. అందుకని ఆలయం ఇచ్చాడు దేవుడు. చాలా మంది అనుకుంటారు మందిరం అంటే ఏదో మందిరమే కదా, ఏదో మామూలుగా వెళ్ళాం వచ్చాం అనుకుంటారండి. దేవాలయం గురించి దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఎక్కువ రెఫరెన్స్ మీతో నేను పంచుకోవాలని అనుకున్నాను, ఎందుకంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. విందాం. మందిరం అంటే ఏంటి, మందిరం ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా కట్టబడాలి, అసలు దేవుడు చెప్పిన మాట ఏంటి, ఏ విధంగా దేవాలయాన్ని మనం కట్టుకుంటే దేవుడు వచ్చి దాంట్లో నివాసం చేస్తాడు, దేవుడు ఉన్న స్థలంలో ప్రియులారా మనం వెళ్ళినప్పుడు ఎలాంటి అద్భుతమైన కార్యాలు మనం చూస్తామో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయంలో 16వ వచనం నుండి యాకోబు నిద్ర తెలిసి 22వ వచనం వరకు మనం చదువుకుంటే యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చదువు దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్న స్థలాన్ని మందిరంగా మార్చబడాలని, అంతేగాని నీ సొంత ఆలోచనతో మందిరాలు కట్టకూడదు, నీ సొంత నిర్ణయంతో, నీ ఊహాగానాలతో నీవేదో అనుకున్నట్లుగా, మీ అత్తగారింటిగాడో పుట్టింటిగాడో, లేదా నీ మనసుకి ఏదో వచ్చినట్లుగా, నీ ఆలోచనకి ఏదో వచ్చినట్లుగా, నీ తలంపులు ఏదో వచ్చినట్లుగా, నీకేదో జరిగినట్లుగా, నీవు ఊహించినట్లుగా దేవాలయాన్ని కట్టడానికి వీల్లేదు. దేవుడు నివసించే స్థలంలోనే దేవుని మందిరాన్ని కట్టాలి. యాకోబు ఒక రాత్రి వేళ ఒక మైదానంలో పడుకొని ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకొని ఆయన అక్కడ పండుకున్నప్పుడు ఆయనకు ఒక దివ్యమైన దర్శనం వచ్చింది. హల్లెలూయా, గట్టిగా చూద్దామా. మందిరంలో ఏం రావాలి? దర్శనాలు రావాలి. మందిరం అంటే దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు ఉన్న స్థలం, దేవుడు అద్భుతాలు చేసే స్థలం, నెమ్మది ఇచ్చే స్థలం, ఆనందం ఇచ్చే స్థలం, సంతోషం ఇచ్చే స్థలం, నీ కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీర్చగలిగిన అద్భుతమైన స్థలమే దేవుడు ఉన్న స్థలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యాకోబు పారిపోతూ ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు. పరిస్థితి బాలేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆదుకునేవారు లేదు. డబ్బు ఉంది, ఆదుకునేవారు లేదు. అన్నీ ఉన్నాయి, ఆదుకునేవారు లేదు. భార్యలు ఉన్నారు, ఆదుకునేవారు లేదు. బిడ్డలు ఉన్నారు, ఆదుకునేవారు లేరు. మరణానికి దగ్గర అయిపోతున్నాడు, ఆదుకునేవారు లేరు. పరిస్థితి తారుమారుగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు, ఎక్కడ మాట్లాడతాడో తెలియదు, ఏ స్థానంలో ఉన్నాడో తెలియదు, గలిబిలిగా ఉన్నాడు, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. పరిస్థితి తారుమారుగా ఉంది, బ్రతుకుదామా చచ్చిపోదామా అన్న పరిస్థితిలో ఉన్నాడు. స్థితిగతులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. ఆయన పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. బిడ్డలారా, ఆయన స్థితిలో ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, వ్యాధుల్లో, దుఃఖంలో, బాధలో, చీకటిలో, భయంకరమైన స్థితిలో, పావులున్నాయో, దేవుళ్ళున్నాయో, మంటకప్పులున్నాయో తెలియదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఆ చీకటిలో ఏడుస్తూ 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 వచ్చి రాని ప్రార్థన చేసుకొని దేవాలయ స్థితి ఏంటి, నా బ్రతికేంటని అనుకుంటున్న సమయంలో రాత్రి వేళ ఒక రాయిని తీసుకుని తలగడ పెట్టుకున్నాడు. చూద్దామా. తలగడ ఇప్పుడు వచ్చినది కాదు, ఎప్పుడో వచ్చినది తలగడ. ఆయన ప్రార్థన చేసుకొని వ్యాధంలో ఉన్నప్పుడు ఆ స్థలంలో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. హల్లెలూయా, ఎంతమంది దర్శనం చూస్తున్నారు గురువు? ఎంతమంది దేవుని దర్శనాన్ని చూడగలుగుతున్నావు బిడ్డ? ఎంతమంది దేవునితో మాట్లాడగలుగుతున్నావు బిడ్డ? ఆలోచన చేయండి. ఎంతమంది ప్రభు యొక్క సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రభుని వేడుకొని దివ్య దర్శనాలు చూసి స్థలం నుండి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్టిజం తీసుకొని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని కోసం నీతిగా బ్రతుకుతూ ఎంతమందిని దేవాలయాన్ని తీసుకొచ్చి దేవుని బిడ్డలారా నిజమైన పండుగని లైఫ్ లో, నీ జీవితంలో నువ్వు చేసుకోగలుగుతున్నావు అని ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. యాకోబు దివ్య దర్శనాన్ని చూస్తాడు. ఏంటి తెలుసా మీకు? తెలుసండి ఆ దర్శనం? భూమి నుండి, ఆకాశం నుండా, భూమి నుండా చెప్పాలా? ఆకాశం నుండా, భూమి నుండా? భూమి నుండా, ఆకాశం నుండా? భూమి మీద నుండి, భూమి మీద నిలుపబడి ఉండెను. అమ్మా, భూమి మీద నుండి ఆకాశాన్ని. ప్రజలాడు చూద్దామా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భూమి మీద నుండి
నుండి ఎక్కడికి వేయబడింది? దాని కొన ఆకాశమునంటెను. అదేంటండు దేవుడు వేస్తే పై నుండి కిందకి వేయాలి కదా, అర్థమైంది మనకి. దేవుడు పై నుండి మిక్స్ వేయాలంటే అక్కడ నుండి వేయాలా, కింద నుండి వేయాలా? కింద నుండి వేయటం కుదరదు. కింద నుండి ఎవరు వేశారు? కింద నుండి పైకి ఎవరు వేశారు? పై నుండి దేవుడు కిందకి నిచ్చివేసి, యాకోబా పైకి ఎక్కువ నాయన, నా దగ్గరకు వచ్చే నాయన, నీ కష్టం తీరుస్తా, బాధ తీరుస్తా, ఇబ్బంది తీరుస్తా, సమస్య తీరుస్తా, నీకున్న పరిస్థితులు మారుస్తా, నీ ఇబ్బందుల నుండి నిన్ను కాపాడుతా, రానా పైకి వచ్చే అని చెప్పి పై నుండి దేవుడు అయినా ఈ ఇచ్చిన కింద నుండి పైకి వేయబడింది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఏంటంటావు? దేవుడు యాకోబు మీద చాలి చూపించాడు. హల్లెలూయా చూద్దామా, గట్టిగా చూద్దామా, గుణసేన చూద్దామా. ప్రేమగల దేవుడు ఎవరిని జాలి చూపించాడండి? దేవుడు యాకోబుని ప్రేమించి కింద నుండి పైకి దేవుడి మార్గాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా చూద్దామా, గట్టిగా చెప్పకూడదామా. కింద ఉన్న మానవుడికి పైకి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గంగా ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని ఎన్నుకున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా దేవుని నామానికి స్తోత్రం. యాకోబు ప్రార్థన ఆలకించబడింది. యాకోబు కష్టాన్ని చూశాడు, బాధను చూశాడు, శ్రమను చూశాడు, ఇబ్బందులు చూశాడు, పరిస్థితులను చూశాడు. యాకోబు ప్రాయశ్చిత్తపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. కనుక యాకోబుకి దేవుడు అనుకున్నాడు, ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని చూపిద్దాం. ఆ మార్గమే దేవుని యొక్క మందిరం. ఈ మందిరంలో యాకోబు జీవిస్తూ, ఈ మందిరంలో ప్రార్థన చేస్తే యాకోబు పరలోకానికి వెళ్తాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు కిందకు వస్తే యాకోబు ప్రార్థన గంపలో ఎత్తుకొని, ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరూ ప్రార్థన గంపలో తీసుకొని ఈ దేవదూతలు పరలోకానికి ఈ ప్రార్థన తీసుకెళ్తే, అందుకోసం ఆ మందిరాన్ని పెడదామని దేవుడు ఏర్పరచుకొని యాకోబుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా చూద్దామా, గట్టిగా చూద్దామా. యాకోబు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యాకోబునితో తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. హల్లెలూయా. ఏంటంటే అది పరలోకపు, మీరు మందిరం అంటే ఏమనుకుంటున్నారు? పరలోకంలో 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక గుమ్మాన్ని భూమి మీద ఎక్కేసాడు. అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా, చూద్దామా. పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్న దేవుని చేత ఏర్పరిచిన మందిరంలోకి రావాల్సిందే. ఈ జయకొండూరు గ్రామంలో ఉన్న ప్రజలు పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు పిలిచిన మందిరమైన ఈ దైవ స్వరూపి సహవాసంలోనికి, ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఈ పరలోకపు మహిమ, సంతోషం, ఆనందం, సమాధానం, ఆశీర్వాదం, దేవుడి యొక్క ప్రసన్నత, దేవుడి శక్తి, దేవుడి యొక్క ఆత్మ, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడో, నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో, నీ కష్టం ఎలా తీరుస్తాడో, నీ ఇబ్బందులు ఎలా తొలగిస్తాడో, నీ పరిస్థితి తారుమారుగా ఉన్నా నీ పరిస్థితి దేవుడు ఆశీర్వాదకరంగా ఎలా ఉంచుతాడు, ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే తప్పనిసరిగా నీవు దేవుడి చేత ఏర్పరచబడిన ఈ దేవుడు పిలిచిన సంఘంలోనికి వచ్చి దేవుడి యొక్క మందిరంలో అడుగు పెడితే పరలోకం ఎలా ఉందో నీకు కనపడుతుంది. చెప్పకూడదమ్మా, అందుకు దేవుని మందిరాన్ని గమనించబడ ఆయన పెట్టిన పేరు ఏంటంటే యాకోబు. ఇది దేవుని మందిరము, పరలోకపు గవినే గాని వేరొకటు రాదు. గుళ్ళో భయపడి నువ్వు దేవాలయంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చాలా మంది చర్చకొచ్చి ముచ్చుకులాడుకుంటారండి, చర్చకొచ్చి ఏమండి నీ సేవ బాగుందని చెప్పుకుంటూ ఉంటారండి, చర్చకొచ్చి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారండి, మందిరానికి వచ్చి చాలా మంది కూర్చొని నిద్రపోతూ ఉంటారండి, మందిరానికి వచ్చి చాలా మంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటారండి, దేవాలయానికి వచ్చి పిల్లలతో ఏమండి రకరకాల ఏదో ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారండి, వాయిద్యాలు వాయిస్తుంటే ఏమండి ఇక వాయిద్యాలు వాయించకుండా చెడగొడుతూ ఉంటారండి, పాట పాడుతుంటే పాటలు ముందుకెళ్లకుండా ఏమండి మన బిడ్డల ద్వారా అలవాటు చేపిస్తూ చెడగొడుతూ ఉంటామండి. దేవుని సాగుకుడు వాక్యం చెప్తుంటే మన మనసు ఇక్కడ ఉండదండి. దేవుని పిల్లారా, మనం అంతా తిరుగుతూ ఉంటాం, మనుషులు మాత్రం ఉన్నాం, మనసు అంతా బయట తిరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, నా మందిరంలో
మందిరంలోనికి వచ్చినప్పుడు, పరలోక గుమ్మంలోకి వచ్చినప్పుడు, భయంకరమైన స్థలంలోకి వచ్చేటప్పుడు ఆ గుమ్మం దగ్గర నువ్వు ఆ చెప్పులు విడిచి కాలు కడుక్కొని లోపల వస్తున్నప్పుడు అన్ని సరి చేసుకొని, కళ్ళు సరి చేసుకొని, మనసు సరి చేసుకొని, చేతులు సరి చేసుకొని, కాళ్ళు సరి చేసుకొని, నీ అవయవాలన్నీ సరి చేసుకొని, నీ బాడీ అంతా సరి చేసుకొని, నువ్వు ఎక్కడ ఉన్నావో పరిశీలన చేసుకొని, చదువుకొని, ఎవరిని సైలెంట్ గా పెట్టుకొని, నీ హృదయాన్ని సరి చేసుకొని జాగ్రత్తగా పరిశుద్ధులుగా నీవు ఈ దేవాలయంలో భయభక్తులతో లోపలికి వచ్చినట్లయితే బయట కలిగిన దేవుని నువ్వు దర్శించును గాక. దేవుని స్తోత్రం. ఆలోచించండి బిడ్డ, మందిరంలో ఎలా ఉంటున్నావు? ఇది పరలోకపు గుమ్మం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ మందిరానికి రావాల్సిందే. ఎంతమంది మందిరంలోనికి వచ్చి ఎంతమందిని దేవాలయానికి నువ్వు పరిశీలన చేయగలిగావు? ఈ మధ్యాహ్నం నువ్వు ఆలోచన చేయి. మందిరానికి నువ్వు ఒక్కడిగా వస్తున్నావు, భార్యగా నువ్వు ఒక్కడిగా వస్తున్నావు, నువ్వు ఒక్కదానిగా వస్తున్నావు, నీ భర్త ఒక్కడే వస్తున్నాడు, ఏడు ఫ్యామిలీ నువ్వు ఒక్కడే వస్తున్నావు, నీ బిడ్డలు మాత్రం ఆలయానికి రావట్లేదండి. ఇప్పుడు ఎలా ఉందండి, చాలా మంది చర్చిల్లో ఆ ఫ్యాషన్స్ ఏమైపోయింది అంటే, భర్త గారు ఒక చర్చికి వెళ్తే భార్య గారు ఒక చర్చికి వెళ్తున్నారండి, అబ్బాయి ఒక చర్చికి వెళ్తున్నానండి, అమ్మాయి ఇంకో చర్చికి వెళ్తుందండి. బైబుల్ అంటుందండి ఇంటి వారందరూ ఒక చర్చికి వెళ్ళాలి. అల్లు చెప్పండమ్మా, గట్టిగా చూద్దామా, చూద్దామా. దేవుడు పిలిచిన సావుకుల దగ్గరికి రావాలనుకుంటా. దేవుడు దాసుని ఎన్నుకొని ఈ ప్రాంతానికి ఆయన కొరక అతనండి కాపలాదారుడు. ఈ గ్రామం కోసం తెల్లారిగట్ట ఆయన ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి, రాత్రులు ప్రార్థన చేయాలి, అందరి కోసం విజ్ఞాపన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, వస్తువులు ఉండాలి, కన్నీరు కాచాలి. ఒక రోగి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, జబ్బు పట్టిన వస్తే ఉపవాసాలు ఉంటాడు, ఏడుస్తాడు, కన్నీరు కాస్తాడు. శాత పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి రోగి వచ్చినా ఆ రోగి కోసం బాధ్యత తీసుకుంటాడు, కన్నీటి ప్రార్థన చేస్తాడు. దేవాలయం తలుపు వేయడు, తాళం వేయడు, దేవుని బిడ్డలారా స్వయంగా ప్రార్థన చేయడు, ఆదివారం గంట కొట్టి ప్రార్థన చేయడు, ఏదో పండుగ వస్తే ఆరాధన చేయడు. నిత్యము దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని రోగుల కోసం, గ్రామం కోసం, ఈ ప్రజలందరి కోసం విజ్ఞాపన చేస్తూనే ఉంటున్నాడు బిడ్డ. అలాంటి సేవకుడు దేవుడు నీ గ్రామంలో ఎన్నుకొని దేవుడు పంపించాడు కనుక ఇప్పుడైనా నీ జీవితాన్ని సరి చేసుకొని, మనసును సరి చేసుకొని, దేవుడు ఏర్పరిచిన సేవకుడు మీ గ్రామంలో, మీ మధ్య, మీ ఇంటి పక్కనే, మీ ఇంటి ముందే, మీ ఇంటి మీద ఉన్నాడన్న సంగతి నువ్వు గమనించి, దేవుడు నీ కోసం ఆయన ఎక్కడ నుండో ప్రేమించి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి కట్టుబట్టలతో తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, పరిస్థితులు బాగోపోయినా, నాన్నగారు అమ్మగారు కొండ మీద ఏడుచు ఏమంటే ఆమె నిలుసుకొని కూడా ఆ కొండ జారి పడిపోతే కింద లోయలో పడిపోతానన్నా బాధపడలేకుండా కన్నీరు కాచి ప్రార్థన చేసి ఏడ్చి ఏడ్చి ప్రభు దగ్గర మొరపెట్టుకున్న కారణం ఏంటంటే ఈ గ్రామం కదిలించబడాలని. దేవుని స్తోత్రం. ఈ గ్రామంలో పరలోకపు గుమ్మాన్ని ఇక్కడ నియమించాలని వారి కన్నీటి ప్రార్థన అద్భుతాన్ని చేసింది. ఎంత చక్కని మందిరాన్ని కట్టించి 12 సంవత్సరాలు పండుగ జరిగిస్తుంది. అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా, గట్టిగా చప్పట్లు కొడదామా. రాబిడా దేవుని సన్నిధి, అది పరలోకపు గుమ్మం. దేవుని స్తోత్రం. మరి గుళ్ళోకి వచ్చినప్పుడు ఎలా రావాలి చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 12వ మాట చదువుదాం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 15వ మాట. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, పాదరక్షకులను తీసివేయమని ఉన్నారు. చాలా మంది సేవకులు బూట్లు వేసుకుని స్టేజీ మీద ప్రసంగాలు చేస్తున్నారు. మా దైవ సేవకులుగా ఏమని గమనించండి, చాలా మంది మీరు చూడవచ్చు, ఎన్నో మీటింగ్ లో చూడవచ్చు. మా సేవకులు ఎవరు కూడా బూట్లు వేసుకొని పైకి ఎక్కినట్లుగా చరిత్రలో లేదు. దేవుని స్తోత్రం చెబుదాం. అది బలిపీఠం కావచ్చు, స్టేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మందిరం కావచ్చు, ఇంకో స్థలం కావచ్చు, ఇంట్లో ప్రార్థన జరగవచ్చు, వీధిలో ప్రార్థన జరగవచ్చు, ఎక్కడైనా ప్రార్థన జరగవచ్చు. ఒక స్టేజీ ఏర్పాటు చేసినప్పుడు ఆ స్టేజీ దగ్గర కూడా మీరు చెప్పులు వారు తీసుకురావండి, దూరంగా పెట్టి ఆ స్థలంలో నిలబడి దేవుని మాట చెప్తున్నాం. అల్లుడు చెప్పండి, చెప్పండి. ఎందుకంటే చెప్పు వారు విడిచిపెట్టాలంటే ఇది పరిశుద్ధమైన దేవుడు చేత ఏర్పరచబడిన ఈ మందిరము పరిశుద్ధమైన స్థలం బిడ్డ. నువ్వు చెప్పులు వేసుకొని నీవు దేవుని సన్నిధికి రాకూడదు.
నువ్వు చెప్పులు వేసుకొని ప్రభు ఆలయానికి రావడానికి వీల్లేదు. బూట్లు వేసుకొని వాక్యాలు చెప్పడానికి వీల్లేదు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ చెప్పులు జోడి విడిచిపెట్టాలి. ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓయ్ మోషే మోషే మోషే, మీరు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము కనుక నీ చెప్పులు జోడి విడిచిపెట్టిరా. పొద కాలిపోతుంది, మంటలు మండిపోతున్నాయి, కానీ మండుతుంది, కానీ పొద మాత్రం కాలేదు. అది చదుదామా, చదుదామా. వెళ్ళాడు మోషే. ఈ వెంటనే ఆశ్చర్యం ఏంటి అన్నాడు, ఎప్పుడు కూడా నా లైఫ్ లో నేను చూడలేదే. గొర్రెలు దాస్తూ ఈ కొండ మీద చాలా సార్లు తిరిగాను, 100 సార్లు తిరిగాను. మా మామగారు మందను మేపుకుంటూ తిరిగాను. ఎంత తిరిగినా నాకు ఎప్పుడు ఇలాంటి అద్భుతం నాకు జరగలేదు. కానీ ఈ రోజు ఈ అద్భుతాన్ని చూస్తున్నానని పరుగున చెప్పులు వేసుకుని వెళ్తున్న ఆ మోషేతో ప్రభు అంటున్నాడు, చెప్పులు విడిచిపెట్టి అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా. నేను ఒక్క అద్భుతమైన మాట చెబుతున్నాను, నీ చెప్పులే కాదండి, నీ లైఫ్ లో చెడు విడిచిపెట్టి దేవాలయానికి రా. చెప్పకూడదామా, గట్టిగా కొడదామా. నీ చెడు విడిచిపెట్టి దేవాలయానికి రా. నీ అహంకారం విడిచిపెట్టి దేవాలయానికి రా. నీ కోపాన్ని విడిచిపెట్టి దేవాలయానికి రా. అసూయ విడిచిపెట్టి దేవాలయానికి రా. వ్యసనాలు విడిచిపెట్టి దేవాలయానికి రా. పాపిష్టాలోచనలు విడిచిపెట్టి దేవాలయానికి రా. ఇరిగి నలిగిన మనసుతో, ఇరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క మందిరంలోకి నువ్వు వచ్చినట్లయితే దైవ ప్రసన్నతను కోరుకొని చూస్తావు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయిగా చెప్తారమ్మా, చెప్పులు వేసుకున్నాడు, మీరు చెప్పులకు విడిచిపెట్టండి. మరి కాలు కడుక్కోవాలని బైబిల్లో ఎక్కడ ఉంది చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసినట్లయితే నువ్వు కాలు కడుక్కోవాలని ఎక్కడ రాయబడి ఉంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇలా చెప్పాను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో పెట్టలేదు. ఇంకా డ్రమ్ములో ఏవో పెట్టాం, బకెట్లు పెట్టాం, అల్యూమినియం బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఏమి లేకపోతే బాటిల్, 2 లీటర్ల బాటిల్ కోసేసైనా పెట్టేసాం. అక్కడ ఏదో ఒకటి పెట్టండి. దేవుని స్తోత్రం. కాలు కడుక్కోవడానికి ఏం పెట్టారు? ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. 40వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా చదివితే, నిర్గమాకాండం 40వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను, అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసి దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. హల్లెలూయా. మనం కాలే కడుక్కున్నాం, చేతులు కడుక్కోవట్లేదు. ఈ రోజు నుండి కాళ్ళు చేతులు కూడా కడుక్కున్నాం. అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా, చూద్దామా. నేను చెబుతున్నాను, ఈ కాళ్ళు చేతులు కాదు, ఈ గుండె కూడా కడుక్కుందాం. అక్కడ నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుంటే ఇక్కడ ఏం కడుగుతాడు? నీ హృదయాన్ని కడిగేస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని పరిశీలన చేసుకొని దేవాలయానికి వచ్చేటప్పుడు ఆయన కట్టడం, ఆయన విధులను అనుసరిస్తూ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని మందిరం అని ప్రేమతో ఎంతో జాగ్రత్తగా ఆలయంలోనికి అడుగు పెట్టినప్పుడు దేవుడు నిలువెల్లా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఇక్కడ నుండి నిన్ను పరిశుద్ధిగా తన యొక్క సన్నిధిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని నామమున స్తోత్రం. అందుకని దేవుడు కొన్ని కట్టడలను నియమాలను దేవుడు నియమించాడు. దేవుని బిడ్డలారా, అందుకే మందిరము పరలోకపు గుమ్మము గమనించాలి. కొంతమంది దేవాలయాన్ని వాళ్ళ ఆలోచన ప్రకారంగా
ఎలా పడితే అలాగా దేవుడి మందిరాన్ని కడుతూ ఉంటారండి. దయచేసి ఎప్పుడు అలా కట్టకూడదండి. దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. సేవకుడు అల్లు చెప్పండి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. పరిచారికులు కానానే ఊరిలో పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆ పెళ్లిలో ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, యేసు ఉన్నా కూడా ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది, లోటు జరిగింది, భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఏమండి, ఆ యొక్క ఆడపిల్లవారి పెళ్లి జరుగుతున్న టైంలో యేసు తల్లి శిష్యులని మొట్టమొదటిగా ఆ యొక్క యజమానుడు పిలుచుకొని గొప్ప విందు ఏర్పాటు చేసి సంతోషంగా విందు జరుగుతున్న సమయంలో 500 మంది కనుక్కున్న ఆ ద్రాక్షారసం 1000 మంది రావడం జరిగింది. ఏమండి, ఇంకా మగ పిల్లవారు వాళ్ళు ఇంకా రాలేదు. ఆడపిల్లవారితోనే ద్రాక్షారసం అయిపోయింది. ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేవుని పిల్లరా, ఆయన చాలా వేదనలో ఉన్నాడు. అది చూసింది మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అమ్మ ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా ప్రభువా, ద్రాక్షారసం అయిపోయింది ఈ స్థలంలో, మీరు ఏం చేస్తారు చేయండి అని యేసు ప్రభు వారికి సలహా ఇచ్చినప్పుడు యేసు అంటున్న మాట ఏంటి తెలుసా? అమ్మా, నాతో నీకేం పని, నా టైం ఇంకా చూద్దామా, గట్టిగా చూద్దామా, నా సమయం ఇంకా రాలేదు. ఏంటి, ఎందుకని దేవుని సమయం రాలేదు అంటే, ఆ దేవుని సమయం ఎందుకు రాలేదని ప్రభు మాట్లాడారంటే, ఆ స్థలంలో ప్రభుని వేడుకోవాల్సిన ఆయన, విశ్వాసం కలిగి ఉండాల్సిన ఆయన, ఏడకుండా దేవుడి మీద ఆధారపడాల్సిన ఆయన ఎవరంటే ఆ ఇంటి యొక్క యజమానుడు. దేవుని స్తోత్రం. ఆ యజమానుడికి విశ్వాసం కలగాలి, యజమానుల నిరీక్షణ కలగాలి, యజమానుల విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి, యజమానుడు దుఃఖాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే నేను ఉన్న ఈ పెళ్లి విందులో లోటు అనేది జరగదు. దేవుని స్తోత్రం. యేసు ఉన్న నీ జీవితంలో కష్టాలు రావు, బాధలు రావు, శ్రమలు రావు బిడ్డ. యేసును నమ్ముకున్న నీ జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు కలగు. నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి, విశ్వాసంలో ఉంటూ నేర్చుకోవాలి, కష్టమైన బాధైనా ప్రభు మీద ఆనుపడుతూ నేర్చుకోవాలి, ధైర్యాన్ని కలిగి నువ్వు ముందుకు సాగాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యోదా గట్టిగా యోదా. ఆ యజమానుడికి నిరీక్షణ వచ్చేసాడు. యేసు ఉన్నప్పుడు నాకేం జరగదనుకున్నాడు. యేసు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు. ఎవరి దిగులు లేదు, ద్రాక్షారసం లేదన్న దిగులు లేదు, అయిపోయిందన్న దిగులు లేదు, అవమానం వస్తుందన్న దిగులు లేదు, నింద వస్తుందన్న దిగులు లేదు, మా అమ్మాయి పెళ్లి అయిపోతున్న దిగులు లేదు, వ్యాధం లేదు, ఏమీ లేదు, కళ్ళల్లో బాధ లేదు, గుండెల్లో బాధ లేదు. అన్ని బాధలు తీసుకెళ్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ బరువులు భారాలన్నీ తీసి యేసు ప్రభు నెత్తి మీద వేసి ఆయన ప్రేమ మాత్రమే ఆయన గుండెల్లో పెట్టుకొని, విశ్వాసం మాత్రమే గుండెల్లో పెట్టుకొని ప్రశాంతంగా అందరూ హ్యాపీగా సంతోషంగా తిరుగుతున్నారు. ఏమండి, ఆ పెళ్లి వారు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అమ్మోళ్ళు వస్తున్నారు, నాన్నోళ్ళు, బంధువులు, స్నేహితులు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు. ద్రాక్షారసం లేదు, ఆయనలో భయం లేదు. అలివి చూద్దామా, గట్టిగా చూద్దామా. నామానికి స్తోత్రం. ధైర్యంగా ఉన్నాం. మధ్యాహ్నం మనం ధైర్యంగా ఉన్నాం ప్రభు. అప్పుడు ప్రభు ఆయన టెన్షన్ పడుతున్నాడు, ప్రభు టెన్షన్ వచ్చిందే కాదు, నేనేం చేయాల్సిందే కాదు. ఎందుకంటే నా టైం వచ్చింది, ఎందుకంటే ఆ వ్యక్తి భారం నా మీద వేసాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు వచ్చి మీ యొక్క భారాలను నా నెత్తి మీద వేసి నా కాడిని నీరెత్తుకున్నట్లయితే మీ లైఫ్ లో అద్భుతాలు జరుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, ఎలాంటి కష్టంతో, ఎలాంటి ఇబ్బందితో, ఎలాంటి సమస్యతో వచ్చావో, అప్పుల్లో కూరుకుపోయి నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, భార్య భర్తల గొడవలో విడిపోయే పరిస్థితి, ఇల్లు కట్టబడక, పిల్లలు నెమ్మది లేక, సంతోషం లేక, ఈ స్థితిగతులన్నీ తారుమారుగా ఉండి ఈ బ్రతుకు ప్రత్యేకంగా చచ్చిపోతే బాగుండని నెమ్మది లేని పరిస్థితుల్లో దేవాలయానికి వచ్చేవేమో. ఇక్కడున్న నీవు టెన్షన్ పడవద్దు, ఇబ్బంది పడవద్దు, గలిబిలి పడవద్దు, నీ మనసులో వేదన ఉంచుకోవద్దు, నీ హృదయంలో గలిబిలి ఉంచుకోవద్దు. ప్రశాంతంగా ఉండు, కూలుగా ఉండు. నీ భారము యేసు మీద వేయి. దేవుని నామమున స్తోత్రం. దేవుని స్తోత్రం. భారము తెచ్చగలిగిన వాడు, నీ కష్టాలు తెచ్చగలిగిన వాడు, నీ ఇబ్బందులు తెచ్చగలిగిన వాడు మంచి దేవుడు ఈ మందిరంలో ఉన్నాడన్న సంగతిని గుర్తెరుగుతుంది. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ప్రతిష్టానం ప్యాకేసి ఆయనతో అక్కడున్న క్యాటరింగ్ కుర్రలతో చెప్పింది, ఆయన చెప్పినది అల్లుడు చూద్దామా. ఆయన ఏం చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, కూర్చోమంటే చాలాసార్లు మన కళ్ళు వస్తే చెయ్యం. దర్శనాల దేవుడు చెప్తాడు చెయ్యం.
ఫలానాది కట్టమని చెప్తాడు చెయ్యం, ఫలానా చేయమని చెప్తాడు చెయ్యం, ఫలానాది ఇలా ఉండాలని చెప్తాడు చెయ్యం, ఫలానాది ఇలా నడవమని చెప్తాడు చెయ్యం. దేవుడు చెప్పినట్టు చేయకుండా నీ ప్రార్థన చేసిన వ్యర్థం బిడ్డ. నువ్వు దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుని యొక్క సేవకుడు చెప్పినట్లుగా దర్శనంలో దేవుడు ఏవైతే నీకు తెలియపరుస్తున్నాడో వాటిని నువ్వు చేసినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలను చూస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే దేవుని ఆశీర్వాదం, దేవుని కృప నీ కుటుంబంలోనికి ఏనాడు రాదు. పరిసారిగా దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? 6 రాత్రి బాణం నిండా నీళ్లు పోయమని చెప్పాడు. నీళ్లు పోసేసారండి. పోసిన తర్వాత ప్రభు అన్నాడు, ప్రార్థన కూడా చేయకుండానే మీరు ముంచి తీసుకెళ్ళండి అన్నాడు. ముంచినప్పుడు నీళ్ళే, పోసినప్పుడు నీళ్ళే, ముంచినప్పుడు నీళ్ళే. వాళ్ళు వణుకుతూ వెళ్తున్నారు. ఎందుకంటే ఆ నీళ్లు దేవుడు ద్రాక్షారసంగా మార్చేస్తాడు అనుకున్నారు. పోసినప్పుడు ప్రార్థన చేసి దేవుడు మారుస్తాడు, అద్భుతం చేస్తాడు. నా లైఫ్ లో ఆ దేవుడి కార్యం జరుగుతుంది. అప్పుడు మేము సంతోషంగా తీసుకెళ్లి ఈ ద్రాక్షారసంగా పోసేస్తే ఆ విందులో అద్భుతం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, యేసు పోసి ప్రార్థన ఏమీ చేయలేదు. నీళ్లు నీళ్ళుగానే ఉండగానే ముంచమన్నాడు. నీళ్ళుగానే ముంచారు. దేవుని స్తోత్రయుగమా. వాళ్ళు ముంచి పట్టుకెళ్ళమన్నాడు ప్రభు. వాళ్ళు పట్టుకెళ్తున్నప్పుడు కూడా నీళ్ళే. వాళ్ళు వణుకుతున్నారు, భయం వేస్తుంది. ఎందుకంటే ఆ విందులో ద్రాక్షారసం కాకుండా నీళ్లు పోస్తే దేవుని పిల్లరా ఆ విందులో చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది, అవమానం జరుగుతుంది. ఆ పెళ్లి విందు ఆగిపోతుంది కనుక వాళ్ళు ఎంతో వణుకుతూ వెళ్తున్నారు. అద్భుతం ఎక్కడ జరిగిందో తెలుసా? వాళ్ళు వెళుతూ ఉండగా, వాళ్ళు పోస్తూ ఉండగా ఈ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. చెప్పకూడదామా? గట్టిగా దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చెప్పినట్లు విను దేవుని సన్నిధిలో బిడ్డ. అందుకని దేవాలయమును దేవుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. ఎలా కట్టమంటే అలా కట్టాలి. నిర్గమాకాండం చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే మందిరాన్ని మనం ఎలా కట్టాలి, ప్రియుల మందిరాన్ని ఏ విధంగా కట్టాలి, దేవుడు మందిరం ఏర్పరచుకున్నప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం కట్టాలి. 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధమైన స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరిచే విధముగా మందిరము యొక్క రూపాన్ని దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మించవలెను. నిర్మించాలి. దేవుని స్తోత్రం. ఈ సొంత ఆలోచనలో కట్టబడే మందిరంలో దేవుడు ఉండండి. చాలా మంది కోట్లు పెట్టి ఎంతో కోట్లు పెట్టి దేవాలయాన్ని కడుతూ ఉన్నారు. దేవుడు ఆ స్థలంలో ఉండకుండా కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మందిరాన్ని కట్టట్లేదండి. బ్రహ్మ సేవకులు దేవుడు చెప్పినట్లుగా దేవుడు చెప్పిన స్థలంలో ఈ దేవుని మందిరాన్ని కట్టారు. దేవుని స్తోత్రం. ఈ మందిరంలో ఆయన ఉన్నాడు. ఈ మందిరంలో ఆయన ప్రసన్నత ఉంది బిడ్డ. ఈ మందిరంలో దేవుని పవర్ ఉంది బిడ్డ. దేవుడు చూపించిన స్థలంలో మనం కట్టాలి. దేవుడి రోడ్డు పక్కన ఉన్న ఆరంభి స్థలాల్లో, రకరకాల స్థలాల్లో దేవాలయాన్ని కట్టకూడదు. రిజిస్ట్రేషన్ ఉన్న స్థలాల్లో, దేవుని పట్టా ఉన్న స్థలాల్లో, దేవుడు చూపించిన స్థలంలో దేవుని మందిరాన్ని కట్టాలని పూనుకోవాలి. నేను కోయిలూరు గ్రామానికి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు, దేవుడిని ప్రార్థన చేసినప్పుడు, సోరంపల్లి గ్రామంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, రోడ్డు పక్కన స్థలం ఇస్తాను, 12 సెంట్లు స్థలం ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఏమంటే ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేశాను. చాలా మంది నాకు స్థలం ఇస్తానికి వచ్చారు. దేవుడు చెప్పాడు, ఆ స్థలం నీకు కాదు, నీకు రోడ్డు పక్కన ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఎంతగానో ఏకాంతంలో ఉండి, తోటలో ఉండి మేము ప్రార్థన చేసినప్పుడు రోడ్డు పక్కన 12 సెంట్లు స్థలం దేవుడు ఒక పొలంలో ఏర్పాటు చేశాడు. ఊరికి ఈశాన్య మూల. దేవుడి స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా, చూద్దామా. ఆ స్థలాన్ని కొన్న తర్వాత ప్రభు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? 36 అడుగులు వెడల్పును 90 అడుగులు పొడవు మందిరాన్ని కట్టమన్నాడండి. రూపాయి విలువ కూడా లేదు మా చేతిలో. డబ్బులు ఏమి లేకుండానే ప్రభు దర్శనంలో చూపిస్తున్నాడు. 36 అడుగులు వెడల్పును 90 అడుగులు పొడవైన దేవాలయాన్ని నువ్వు కట్టాలి. ఎలా కట్టాలి? ఈ కొలతలు, ఈ విధంగా మందిరాన్ని కట్టాలి. కింద పునాది 8 అంతస్తులు సరిపడగా పిల్లర్స్ వేయవలెనని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. 8 అంతస్తులకి ఎవరి సరిపడ పిల్లర్స్ వేసి కింద నుండి దేవాలయాన్ని ఇప్పటికి 1 అంతస్తు పూర్తయింది, 2వ అంతస్తు స్తంభాలు పూర్తయింది, స్లాబ్ ఆగి ఉంది. ఇప్పటికి 50 లక్షల రూపాయలు అయింది. ప్రభు అంటున్నాడు, ఇంకా నేను అద్భుతమైన కార్యం చేసి నా మందిరాన్ని నేను కట్టిస్తాను, ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడి కొలతల ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా మందిరాన్ని కట్టడానికి దేవుడి సేవకులైనా ఎవరైనా పూనుకొని ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం.
గట్టిగా దేవుని స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే మందిరాన్ని కట్టుకున్న ధన్యత. దేవుని బిడ్డలారా, మందిరాన్ని ఎవరు పడితే వాళ్ళని కట్టనివాడు దావీదు కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. మందిరం కోసం బంగారమును, మనుగులు, చాలా వెండి బంగారమును, అనేకమైన వెలగల రాళ్లను దేవుని దావీదు సమకూర్చినప్పుడు కట్టాలని ఆశపడ్డాడు. కానీ దావీదుని దేవుడు మందిరాన్ని కట్టించలేదండి. దావీదుని ఆగమని దేవుడు చెప్పాడు. తన కుమారుడైన సొలొమోనుతో మందిరాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం. మరి మందిరాన్ని అయ్యగారి ద్వారా, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ద్వారా, మరి అబ్బాయి వారి యొక్క కుమారుడు ద్వారా దేవాలయాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం. యేషోబు గారికి దేవుడు దర్శించాడు. ఈ మందిరాన్ని కంటే ఆ భాగ్యాన్ని దేవాది దేవుడు యేషోబు గారికి అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. తర్వాత మందిరంలో వాయిద్యాలు, కొన్ని చర్చలో వెళ్తే ఎవరు చప్పట్లు కూడా కొట్టనివ్వట్లేదండి, వాయిద్యాలు వాయించనివ్వట్లేదండి. దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాలని బైబిల్లో దేవుడు తాటగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 13లో మందిరంలో వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. 120 మంది నిలబడ్డారు. బూరలు ఊదువారు ప్రార్థనలు పడాలి, మధ్యాహ్నం ప్రార్థన వినపడాలి, సాయంత్రం ప్రార్థన వినపడాలి, బుధవారం, శుక్రవారం, శనివారం ప్రార్థన వినపడాలి, ఆదివారం ప్రార్థన వినపడాలి, ఉపవాస ప్రార్థన వినపడాలి. చాలా మంది తెల్లవారుజామున చాలా మంది సేవకులు ప్రార్థన చేసుకోరండి. ఆ మందిరము అన్ని జనులకు ప్రార్థన మందిరం. చెప్పకూడదామా? మందిరము అన్ని జనులకు ప్రార్థన మందిరం. బిడ్డలను ఎంతమంది చర్చకి తీసుకొచ్చి ఆలోచించారు. నీరు పొరుగువారు తాగుడికి బానిసైపోయి, కుటుంబం పతనం అయిపోయి, అప్పులో కూరుకుపోయి, నెమ్మది లేక, సంతోషం లేక సతమతం అవుతూ నీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. రోగం కోసం ప్రియులారా ఆస్తులు అమ్ముకొని ఎంతో మంది నీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఏ బిడ్డనైనా దేవాలయాన్ని తీసుకొచ్చావా? ఒక సమరయ స్త్రీ ఊరు మొత్తాన్ని మార్చి నలుగురు చూద్దామా? చెబుదామా? దేవుని మీద ఈ పండుగ రోజు నీకు ఒక గొప్ప మాట చెబుతున్నాను. నీ మందిరాన్ని నింపేసే దేవుని యొక్క బిడ్డలతో. దేవుని స్తోత్రం. అనేకులను దేవుడు ఏర్పరిచిన మందిరము, దేవుని చేత కట్టబడిన మందిరం, దేవుని ఏర్పాటుతో, దేవుని కొలతల ప్రకారంగా, దేవుడు నివసిస్తున్న స్థలం, దేవుడు ఉన్న ప్రదేశానికి నువ్వు వచ్చి మేలు పొందుకున్నావు కదా. నువ్వు అనేకులను ఈ స్థలానికి యేసయ్య నామములో తీసుకుని వచ్చును గాక. దేవుని స్తోత్రం. ఈ మందిరము కొన్ని వందల ఆత్మలతో నింపబడును గాక. ఆమేన్. అందుకని మందిరంలో వాయించాలి. సావుకులంట బోరలు ఊదుతున్నారంట. చదువుదాం. బోరలు ఊదుతున్నారు. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో వాయించాలు ఉన్నారు, బోర్లు ఊదేవాళ్ళు ఉన్నారు, చప్పలు కొట్టేవాళ్ళు ఉన్నారు, పాటకులు ఉన్నారు. ఏక మనసుతో చాలా మంది ఒక రెట్టు పాడితే ఒక రెట్టు పాడండి, ఒక పాట పాడుతుంటే ఆ పాట నాకు రాదండి, నేను పాడనండి, ఆమె నాకు పడదని చెప్తారండి. యేసయ్య పాడితే కూడా దేవుని బిడ్డ రాదు. అందరూ సమానంగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చూద్దాం. దేవుని స్తోత్రం. ఏక మనసుతో, ఏక స్వరముతో, ఏక వాయిద్యాలతో దేవుని మందిరంలో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని మందిరంలో ఏమి ఉంది అంటే, దేవుని పిల్లరా వాయిద్యాలు ఉన్నాయి. అందుకనే బైబిల్ ప్రకారంగా, దేవుని ఏర్పాటు ప్రకారంగా మందిరాలు కట్టబడి, మందిరాల్లో వాయిద్యాలు ఉన్నాయి, చప్పట్లు ఉన్నాయి, ఆరాధన ఉంది, స్తుతించడం ఉంది, అల్లరి లేదు, దేవుని ఆత్మ ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని కృప ఉంది. మందిరంలో ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం దాకా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక మనిషి మారు మనసు పొందితేనే పరలోకానికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. పరలోకమైన ప్రార్థన ఈ దేవాలయంలో జరుగుతూ ఉంది కనుక దేవుని పిల్లరా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలని దైవ స్వరూపి సంఘాల్లో తెరలు కట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా సంఘాలని వాళ్ళు తెరగట్టండి. మన చర్చలు ఏం చేద్దామంటే తెరగాడతాం. తెరడానికి ఏంటంటే తెలుసా, వాళ్ళ ఆడవాళ్ళు అనుకుని సేవ తెచ్చుకొని అడ్డుకట్టుకొని లోపల కూర్చొని ప్రార్థన చేస్తారు. మన అయ్యగారు తెరలు ప్రార్థన చేస్తున్నారు లేదు మాకు తెలియదు. అయ్యా
తెరలు కడతారా? తెరగట్టి ప్రార్థన చేస్తారా? చాలా మంది అడగవచ్చు మిమ్మల్ని, ఈ తెరలేంటి పాస్టర్ గారు, బైబిల్లో తెరలు లేవు కదా, మీరెందుకు తెరలు కడుతున్నారు? దైవ స్వరూప సంఘం ఒకటే తెరలు కట్టి ప్రార్థన చేస్తున్నారు, అన్ని సంఘాల్లో క్షమాపణ లేవు, మీరు మాత్రం ఇంటింటికి తీసుకెళ్లి క్షమాపణ అడుగుతున్నారు. ఏ సంఘంలో అక్రమాలు లేవు, దొరికినవి ఎక్కడా కట్టే పని లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బైబిల్లో ఉన్నాయే జరుగుతున్నాయి. అల్లుడు చూద్దామా, గట్టిగా చూద్దామా? చూడండి, బైబిల్ గ్రంథంలో తెరల గురించి నిర్గమాకాండము 26వ అధ్యాయం 1 నుండి 2 వచనాన్ని చదివినట్లయితే, నిర్గమాకాండము 26వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, మరియు నువ్వు 10 తెరలతో, మరియు ఎన్ని తెరలు? 10 తెరలు. నువ్వు ఎక్కడుండి ఈ తెరలు? దేవాలయం. మరియు నువ్వు 10 తెరలతో, 10 మంది ఉంటే 10 తెరలు, 20 మంది ఉంటే 20 తెరలు, 30 మంది ఉంటే 30 తెరలు. వారు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునే పవిత్రంగా ఉండడానికి, దేవుడితో మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్న, పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రాయశ్చిత్తపడడానికి, ఎవరిని సరి చేసుకోవడానికి టయాన్ని కేటాయించి, రోజు కేటాయించి, సమయాన్ని కేటాయించి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విజ్ఞాపన చేసుకుని ఏకాంతానికి వెళ్తూ తెరలో ఉండి ఎవరితో మాట్లాడుకున్నా దేవుడే నాతో మాట్లాడాలని ఒక దీక్ష కలిగి ఆ తెరలో కూర్చొని ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది. అల్లుడు చూద్దామా? గొంగళ పురుగు మనకు కనిపిస్తూ ఉందండి. ఆ గొంగళ పురుగు ఏం చేస్తుందో తెలుసా? సీతాకోక శిలకగా మారిపోతుంది. అది సీతాకోక శిలకగా ఎలా మారిందో తెలుసా? ఆ గొంగళ పురుగు చనిపోయే స్థితికి వచ్చినప్పుడు, బ్రతుకు ఇక అంతా దారుణంగా ఉన్న స్థితిలో అది గూడు కట్టుకుంటుందండి. దేవుడి స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా? అది గూడు కట్టుకొని ఆ గూడులో దీక్షలోకి వెళ్ళిపోతుంది. ఆ దీక్షలోకి వెళ్ళిపోయి ఈ చచ్చిపోయిందనుకోండి అక్కడే ఉండిపోతుంది. దేవుడిని ప్రార్థన చేసుకుని ఆ గూడులోకి వెళ్ళి తినడానికి ఆహారం ఏమి ఉండదు, ఉపవాసం నేటేస్తుంది, గూడు కట్టుకుంటుంది. ఆ ఇంటికి రండి గూడు కట్టేస్తుంది. తన శర్మం అంతా ఏమండి ఆ యొక్క లోపల మారుతూ ఉంటుంది. గొంగళ పురుగు గూట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. దేవుడా, నేను గొంగళ పురుగుని అసహించుకునే వాళ్ళు, కాలు పెట్టి తొక్కేసేవాళ్ళు, తీసుకెళ్ళవతో పారేసేవాళ్ళు, అయ్యా నన్ను చూసుకుంటే నన్ను ఎవరు చూసినా అసహించుకునే వాళ్ళు, నేను ఏ షర్టు మీద పాకినా, నేను ఎవరో ఒంటి మీద నేను పడినా దొరదొచ్చేది, దారుణమైన బ్రతుకు నాకు ఎందుకు ఇచ్చావయ్యా? ఈ బ్రతుకు ఎందుకయ్యా? నన్ను ఎవరు చూసినా నీచంగా చూస్తున్నారు, తొక్కేస్తున్నారయ్యా, నా బ్రతుకు లాంటి బ్రతుకు ఎందుకు ఇచ్చావయ్యా? నేను నీతో పాటు ఆకాశంలో ఎగిరేంత బ్రతుకు నాకు ఇయ్యయ్యా, అందరూ నన్ను పట్టుకొని సంతోషించే బ్రతుకు నాకు ఇయ్యయ్యా, గొంగళ పురుగు లాంటి నా బ్రతుకు తీసేసి ఒక మంచి జీవితాన్ని ఇవ్వు ప్రభు అని గొంగళ పురుగు దేవుడిని ప్రార్థన చేస్తుంది. అల్లుడు చూద్దామా, గట్టిగా చూద్దామా? చాలా మంది అసహించుకుంటున్నారని నేను చూసి, చాలా మంది నీచంగా చూస్తున్నారని చూసి, ఎవరి దగ్గర ఏమీ లేదని ఎవరు పలకరించకుండా ఉన్నారా? బంధువులు దూరం అయిపోయారా? స్నేహితులు దూరం అయిపోయారా? నీ పరిస్థితి తారుమారు అయిపోయిందా? నీ బ్రతుకు గొంగళ పురుగు లాంటి బ్రతుకు కలిగి ఉన్నావా? ప్రేమతో నేను చెబుతున్నాను, దేవుడి ఏర్పరిచిన మందిరంలోనికి రా. నీ కష్టం ఏదైనా తెలియదు కానీ, నీ బాధ ఏదైనా తెలియదు కానీ, నీ ఇబ్బంది ఏదైనా తెలియదు కానీ, దేవాలయానికి రా. నువ్వు తెరగట్టుకుని దేవుని మందిరంలో 3 దినాలు ఉంటావు, 5 రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు. దేవుడు నీతో మాట్లాడే వరకు, నీ పాపానికి క్షమాపణ ఇచ్చే వరకు, దేవుడు వచ్చి రక్షణ ఇచ్చే వరకు, దేవుడు వచ్చి నీ జీవితంలో అద్భుతం చేసే వరకు, దేవుడే వచ్చి నీతో మాట్లాడి నీ పాపాన్ని క్షమించే వరకు నీ బ్రతుకును మార్చు. గొంగళ పురుగు తన బ్రతుకు మార్చు. దేవుడు ప్రేమతో దానికి రెక్కలిచ్చాడు. అల్లు చెప్పనమ్మా, గట్టిగా చూద్దామా? గొంగళ పురుగు రెక్కలిచ్చాడండి. 30 రోజులు అయిపోయింది, గొంగళ పురుగు లోపలికి వెళ్ళిపోయి బలం లేదండి, గూడు కొట్టుకొని వస్తానికి శక్తి లేదండి, రెక్కలైతే ఉన్నాయి కానీ శక్తి లేదు. ప్రార్థిస్తుంది, ప్రభువా నా శక్తి లేదయ్యా, ఎందుకంటే నేను 15 రోజులు ఉపవాసం ఉన్నాను కదయ్యా, 1 రోజులు నేను ఉపవాసం ఉన్నాను కదయ్యా, సావు బ్రతుకులో నన్ను బ్రతికించావు కదయ్యా, నాకు ఈ శక్తి లేదయ్యా, ఒక్క అవకాశం ఇస్తే, ఒక్కసారి కొద్దిగా శక్తి ఇస్తే ఈ గూటిని తొలుసుకొని నేను బయటకు వస్తాను, నిన్ను దర్శిస్తాను. అల్లు చూద్దామా? దేవుని స్తోత్రం. సంసోను ఆఖరి స్థితిలో సంసోను చనిపోయేటప్పుడు ఆ విగ్రహారాధన దేవాలయాన్ని కట్టేసినప్పుడు, 2 స్తంభాలు కట్టేసినప్పుడు, 2 కళ్ళు పొడిచేసినప్పుడు, కళ్ళతో చేసిన పాపం బట్టి సంసోను పొడిచేసినప్పుడు, సంసోను 2 స్తంభాల మధ్య వేలాడుతూ శక్తి లేక పైన ఉన్న చుట్టంతా కూడా ఆయనకి నున్నగా ఉండి చేసినప్పుడు, పవనంతా వెళ్ళినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, ఆయన పరిస్థితి తారుమారైపోయినప్పుడు, అక్కడ ఉన్న వారంతా మాట ఏంటంటే సైనికుడికి మీరు కూడా వెళ్ళి పూజ చేసుకోండి.
నా దగ్గర పవర్ లేదు, శక్తి లేదు, ఏమి లేదు, నేనేమీ చేయలేను, నా పరిస్థితి తారుమారు అయిపోయింది, మీరు వెళ్ళిపోయిన చెప్పాడు. ఆ స్తంభం దగ్గర ఏడుస్తున్నాడు. ప్రభుకి ఒక్క అవకాశం ఇయ్య. దేవుని స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా. నీ లైఫ్లో దేవుని ఒక్క అవకాశం బిడ్డ, నీ లైఫ్లో దేవుని కోరుకో. ఒక్క అవకాశం ఈ ప్రభు, నా లైఫ్లో ఒక్క సమయం ఈ ప్రభు, ఒక్క ఛాన్స్ ఈ ప్రభు. నీ బిడ్డగా ఉంటాను, నీ సాక్షులు ఉంటాను, నీకు నమ్మకంగా ఉంటాను, నీకు ఇష్టడిగా బ్రతుకుతాను. ఒక్క అవకాశాన్ని అడిగింది గొంగళ పురుగు, అది సీతాకోట శిలకగా మార్చబడింది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నీవు కూడా దేవాలయానికి వచ్చి నీ జీవితం రాత బ్రతుకులో ఉన్న దేవుని మందిరంలోకి వచ్చి తలకట్టుకొని పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది నీవు కూడా ఈ స్థలం నుండి గొంగళ పురుగులాగా ఎగిరి ప్రభువుని కలుసుకోగలవు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పబోతున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన దాకా. అందుకొరకు ఈ యొక్క జీవనూరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వారి బ్రతుకును మార్చుకోవాలని, వారిని పరలోకానికి దేవుడు తీసుకెళ్లాలని దేవుని దాసులను ప్రేమించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పరలోకపు గుమ్మాన్ని ఈ మధ్య జీవనూరు ప్రాంతంలో ఈ కొండ మీద దేవుడు పెట్టాడు. బిడా, నీవు అనేకులను నీ మందిరానికి తీసుకురా. సంఘస్థులకు ప్రేమతో చెబుతున్నాను, నీవు అనేకులను నీ చర్చికి తీసుకురా. వాళ్ళందరూ ప్రభు రాజ్యాన్ని పొందుకుంటారు. ఈ మాట దేవుడు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నము మందిరము, ఎందుకు మందిరాన్ని భూమి మీద ఉంచావో ఈ మధ్యాహ్నం విన్నాం ప్రభు. యాకోబు ప్రార్థించాడు కష్టకాలంలో, యాకోబు ఏడ్చాడు బాధలో. యాకోబుని కరుణించి పరలోకంలో ఉన్న ఆ గుమ్మాన్ని తీసి భూమి మీద పెట్టావు. ఈరోజు నాయన ప్రపంచంలో భూమి మీద అన్ని ప్రాంతాల్లో పరలోకపు గుమ్మాన్ని మీరు ఉంచారు. ఎవరైతే ఆ గుమ్మంలోనికి ప్రవేశిస్తారో పరలోకపు ఆనందాన్ని చూస్తారని ఈ లేఖనాల్లో రాయబడి ఉంది. మేమందరూ నీ గుమ్మంలోకి వచ్చాము. నీ స్తోత్రము నాయన. ఈ గ్రామంలో ఇంకా చాలా మంది ఈ గుమ్మాన్ని దర్శించిన వారు, ఈ గుమ్మంలోనికి రాని వారు చాలా మంది బయట నుండి ఆలోచిస్తున్నారు. వెళ్దామా వద్దా, చూద్దామా వద్దా, అక్కడికి వెళ్తే నల్లగారం పద్యం, ఆ క్రమాలు చేయడం, ఆ కట్టలు అనుసరించడం, అసలు వెళ్దామా వద్దా, కష్టాలైన భరించడానికి ఇష్టపడుతున్నారు, బాధలైన భరించడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఈ గుమ్మంలోనికి రాలేకపోతున్నారు. ఏస్తున్నాములో బిడ్డలందరూ నాయని గ్రామంలో ప్రజలందరూ ఈ గుమ్మంలోనికి వచ్చును గాక. ఈ మందిరము సర్వజనులకు, అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడి ఉంది. అన్యులు మారు మనసు పొందును గాక, అన్యులు రక్షించబడును గాక, అన్యులు ఈ స్థలానికి వచ్చును గాక. ఈ మందిరము 30 20 100 ఫలించును గాక. ఈ మందిరం ఇంకా అయ్యా పెద్ద మందిరంగా కట్టబడును గాక. మీ ఆశీర్వాదాలు దేవునితో నింపి నడిపించి సహాయం చేయండి. నీ దాసుని యొక్క పరిచర్యని నానాటికి దీవించి సంఘాన్ని 30 100 చేసి అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో ప్రేమతో బ్రతుకులాడి వేడుకుంటున్నాము.